నమస్తే, వెల్కమ్ టు కానూరి క్రియేషన్స్. ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి న్యూమరాలజిస్ట్, హ్యాపీనెస్ కోచ్ హరిణి గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే. ఇప్పుడు బాగా సంపాదిస్తారు, అన్నీ ఉంటాయి లైఫ్లో, కానీ ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఒంటరిగా జీవించడానికి ఇష్టపడుతూ ఉంటారు. లైక్ నేను ఒక ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి అన్ని వస్తువులు ఉన్నాయి, బాగా చదువుకున్నారు, మంచి మంచి జాబ్స్ చేశారు, వాళ్ళ పిల్లలు కూడా బాగా సెటిల్ అయ్యారు. కానీ ఇక్కడ ఒంటరిగా మీరు ఈ ఓల్డ్ ఏజ్ హోమ్లో ఎందుకు ఉంటున్నారని అడిగితే మాకు అక్కడ సంతోషం లేదు, అందుకే ఇక్కడ ఉన్నామన్నారు. అలా వాళ్ళు అనుకోవడానికి అసలు మెయిన్ రీజన్స్ ఏంటి? వాళ్ళకి సంతోషం లేదు అనుకోవటానికి ఇప్పుడున్న వాటిలో మనం ఎంత సంపాదించినా ధనం కోసం అన్నట్టు, ఎన్ని చదువులు చదువుకొని ఎంత పెద్ద పొజిషన్కి వెళ్ళి ఏం చేసినా కూడా డబ్బే మెయిన్ ప్రధానం అయిపోయింది. ఆ డబ్బు ఎవరి కోసం? మన కోసం, మన కుటుంబ పోషణ కోసం, మనం ఉన్న అవసరాలు తీర్చుకోవడం కోసమే మెయిన్ అయిపోయింది. దాంట్లోనే మనకు ఆనందం ఉండదు. ఎంత తీసుకొచ్చినా ఇంట్లో పేర్చినా కూడా ఇంట్లో వాళ్ళకి ఒక రూపాయి ఇవ్వకపోయినా హ్యాపీనెస్ ఉండదు కదా. అంటే చాలామంది డబ్బుని వచ్చిన తర్వాత లోపల పెడితేనో ఫ్యూచర్ కోసమో అని చెప్పి కూడా ఎవరికి సరిగ్గా కూడా ఉపయోగించుకోరు. ఇప్పుడు ఈ కుటుంబం ఏదైతే ఉమ్మడి కుటుంబం అయితే ఉందో రాను రాను వ్యక్తిగత కుటుంబం కింద అయిపోయింది. అంటే ఉమ్మడి కుటుంబాలు చాలా వరకు అంతరించిపోయినాయి, రిలేషన్స్ అంతరించిపోతున్నాయి. ఎవరి కాళ్ళు నాకు స్వేచ్ఛ కావాలి, ఫ్రీడమ్ కావాలి, నేను ఒక ఒంటరిగా ఉండాలి, నాకు అత్తమామలు ఉండొద్దు, ఆడపడుచులు ఉండొద్దు, నాకు వీళ్ళు నేను నా భర్తనే ఉండాలి, నాకు ప్రైవసీ కావాలి అంటే ఎవరికైతే ఇండివిజువాలిటీ పెరిగిపోయిందో వాళ్ళకి ఎంతసేపు వస్తుంది, ఎవరికి వాళ్ళకి ఇద్దరికి పోటీతత్వం పెరిగిపోయింది. ఇంతకు ముందు ఏముండేది, ఒకళ్ళే పనిచేసినా కూడా ఆ ఇంట్లో అందరినీ కూడా ఆప్యాయతగా చూసుకునేవాళ్ళు. ఇప్పుడు ఆప్యాయతలు అనేవి చాలా వరకు కరువైపోయినాయి. అవునా కదా? ఇప్పుడు కొన్ని చోట్ల ఉన్నారు, కొంతమంది చాలామంది ఇప్పటికీ కలిసిమెలిసే వాళ్ళు ఉంటారు. 90% మాత్రం ఇలా అయిపోయింది. ఎప్పుడు గొడవ పడుతూ, ఎప్పుడు ఇంట్లో సరిగ్గా చూసుకోకుండా చేయకుండా అక్కడుండి బాధపడినప్పుడు ఓల్డేజ్ హోమ్లో ఉంటే అలాంటి వాళ్ళతోటి కలిసి ఉండి మేము కూడా ఆ రిటైర్మెంట్ని, ఆ లైఫ్ని, ఆ ఏజ్లో అందరితో హ్యాపీగా గడపవచ్చు, ఇంట్లో ఉండి రోజు బాధలు పడేకంటే అన్నట్టుగా కొంతమంది వెళ్ళిపోతున్నారు. కొంతమందిని తీసుకెళ్ళి వాళ్ళే జాయిన్ చేస్తున్నారు, పిల్లలే జాయిన్ చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది వాళ్ళందరూ వాళ్ళే వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. అదే ప్రేమ ఆప్యాయతలు కరెక్ట్గా చూసుకునే వాళ్ళు వచ్చిన అత్త మామ, మా అమ్మ నాన్న, అబ్బాయి అయినా అమ్మాయి అయినా అదే విధంగా ఉండి సొంత తండ్రి వీళ్ళు కూడా సొంత పిల్లల్లాగా చూసుకొని అందరూ కలిసిమెలిసిగా ఉంటే వాళ్ళు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం కాదుగా. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, ఏదైనా కూడా సంతోషం అనేది చాలామంది అనుకుంటారు బయట ఉంది అనుకుంటారు. ఆనందం అనేది అది మన లోపలే ఉంటుంది. మన ముందు సమస్త భోగాలు, చుట్టాలు, బంధువులు అందరూ ఉన్నా కూడా మన లోపల ఆ తృప్తి అనేది లేకపోతే అవన్నీ నిరర్ధకమైపోతాయి. అందరూ ఎలా ఉన్నా కూడా నా కర్తవ్యాన్ని నేను పాటిస్తున్నాను, నా బాధ్యత నేను నిర్వర్తిస్తున్నాను, ఏదున్నా నా లోపలే ఉంది, నేను అంగీకరించకపోతే ఏది కూడా నన్ను బాధ పెట్టలేదు అని మనిషి అనుకుంటే ఆటోమేటిక్గా మనిషి హ్యాపీగా ఉండగలుగుతారు. అయితే చెప్పటాకిను కథలకిను ఆచరణకి మనం తీసుకొని ఇన్వాల్వ్మెంట్ అవుతాయి. డే టు డే లైఫ్లో మనం వెళ్ళడానికి చాలా తేడా ఉంటుంది. అంటే ఏదైనా ఒక రోజు భరించగలుగుతాం కానీ 2 రోజులు భరించడం కానీ ప్రతిసారి భరించలేము. కాకపోతే ఏది ఎలా ఉన్నా కూడా ఇటు తల్లిదండ్రులని అటు పిల్లలు అందరూ కలిసిమెలిసి వాళ్ళని మన పిల్లల్లాగా అనుకోవాలి, క్షమించి వాళ్ళని దగ్గర తీసుకోవాలి. వీళ్ళు కూడా పెద్దవాళ్ళు ఉంటే చూడండి, మన చిన్నప్పుడు పెద్దవాళ్ళు ఉండబట్టే మనల్ని ఎంతోమంది అమ్మమ్మలు, తాతయ్యలు, నానమ్మలు ఉండబట్టి వాళ్ళు చాలా బాగా పెంచేవాళ్ళు మనల్ని, ఎన్నో స్టోరీస్ చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఏమైపోయింది, డే కేర్లు ఎక్కువైపోయినాయి. పిల్లల మధ్య కూడా వాళ్ళు కూడా సరైన ఆత్మీయత అనేది లేక వాళ్ళు రేపొద్దున ఇదే పని చేస్తారు. సర్కిల్ అంతే కదా, సైకిల్ ఏది ఇస్తే మనకు అదే వస్తుంది అన్నట్టు మనం ఏం చేస్తే అదే ముందుకెళ్ళిపోతుంది. సో అందుకే ఏం చేసినా కూడా మన కుటుంబం కోసం చేస్తాం కాబట్టి వీళ్ళకి అలా ఉన్నప్పుడు మనం వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళిపోతే మనం ఏం చేయలేము. కాకపోతే ఎవరికి ఎక్కడ తృప్తి ఉంటే వాళ్ళని అక్కడే వదిలేయాలి. థ్యాంక్స్ హరిణి గారు, మాకు మా ప్రేక్షకులకు ఎన్నో విషయాలు మీరు చెప్పినందుకు. థ్యాంక్ యూ అమ్మ. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, లైఫ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా హరిణి గారితో కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. ఫిబ్రవరి 15 నుండి 28 డేస్ మేడం గ్రాటిట్యూడ్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేస్తున్నారు. ఒకవేళ మీరు ఆ క్లాస్లో జాయిన్ అవ్వాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి డయల్ చేయండి.